నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కాంట్రాక్టర్ హత్య కేసులో 7గురికి జీవిత ఖైదు. ఆస్తి వివాదాల నేపథ్యంలో రాపూర్ ప్రాంతంలో సివిల్ కాంట్రాక్టర్ను హత్య చేసిన కేసులో నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించిన గూడూరు 7వ అదనపు జిల్లా న్యాయస్థానం. శిథిలావస్థలో రాపూర్లోని R&B బంగ్లా మహామహులు విడిది చేసిన చారిత్రక కట్టడం నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా. భవనాన్ని పునరుద్ధరించాలని కోరుతున్న స్థానికులు, నేతలు. క్రీడల్లో విద్యార్థుల ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయి. అనంతపురం జిల్లాలో జరిగిన ఆటల పోటీల్లో గూడూరు సరస్వతి శిశు మందిరం విద్యార్థులు ప్రతిభ కనబర్చడంతో అభినందించి సత్కరించిన ఎస్ఐ శిరీష తదితరులు. శివపార్వతులకు వైభవంగా పల్లకీ సేవ. గూడూరులో కొలువైన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజలు, పల్లకీ సేవలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. నెల్లూరు జిల్లాలో 15 ఏళ్ల క్రితం తీవ్ర సంచలనం సృష్టించిన సివిల్ కాంట్రాక్టర్ వాసిపల్లి రాఘవరెడ్డి హత్య కేసులో గూడూరు 7వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో మాజీ అదనపు ఎస్పీ మోపూరు కాళికా ప్రసాద్ రెడ్డి, డేగా దయాకర్ రెడ్డి సహా 7గురికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. నెల్లూరుకి చెందిన వాసిపల్లి రాఘవరెడ్డి సివిల్ ఇంజనీర్ గా కాంట్రాక్టు పనులు నిర్వహించేవారు. 2011 డిసెంబర్ 13వ తేదీన రాపూరు చిట్వేల్ రోడ్లో జరుగుతున్న కాంట్రాక్టు పనులు పరిశీలించేందుకు తన టయోటా క్వాలిస్ కారులో వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. దీంతో వారి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో రాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. 2011 డిసెంబర్ 19న వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్లో పెద్ద చెరువులో రాఘవరెడ్డి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహం తేలిపోకుండా నడుముకు కొబ్బరి తాడుతో బండరాయిని కట్టి చెరువులో పడేసినట్లు, ఆయన ప్రయాణించిన వాహనం ఆనవాళ్లు లేకుండా చేసి సాక్ష్యాలను చెరిపివేసేందుకు యత్నించినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడే శవ పంచనామా చేసి కేసును హత్య కేసుగా మార్చారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వసంత కుమార్ మాట్లాడుతూ వాసిపల్లి రాఘవరెడ్డి హత్య కేసులో పూర్వాపరాలు పరిశీలించి 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి 7 మంది ముద్దాయిలకు జీవిత ఖైదు, అలాగే అపరాధ రుసుం విధించడం జరిగిందని తెలిపారు. ఈ తీర్పుతో ప్రజల్లో న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరిగిందన్నారు. పోలీస్ అధికారి అబ్దుల్ కరీం కేసును క్షుణ్ణంగా విచారించి సాక్షులను కోర్టులో హాజరుపరిచారని తెలిపారు. ఏపీపీ వెంట లైజనింగ్ అధికారి మల్లికార్జున ఉన్నారు. గూడూరు 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి గారు సంచలన తీర్పు చెప్పారు. ఆ కేసులో రాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2011 డిసెంబర్ 13వ తేదీన జరిగినటువంటి హత్య కేసులో ఆ సివిల్ కాంట్రాక్టర్ అయిన వాసిపల్లి రాఘవరెడ్డిని కిడ్నాప్ చేసి అతన్ని హత్య గావించిన దాంట్లో ఆ కేసులో ప్రధాన ముద్దాయి డేగా దయాకర్ రెడ్డి మరియు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీగా పనిచేసినటువంటి కాళికా ప్రసాద్ రెడ్డి, మోపూరు కాళికా ప్రసాద్ రెడ్డి అడిషనల్ డిఎస్పీగా పనిచేసినటువంటి A8గా వీళ్ళిద్దరితో పాటు మరికొంతమంది ముద్దాయిలకు ఈరోజు గూడూరు గౌరవ న్యాయస్థానం 7వ అదనపు జిల్లా న్యాయస్థానం ఈరోజు జీవిత ఖైదు విధించడం జరిగినది. దీనిలో భాగంగా 2011లో జరిగినటువంటి కేసులో ఈరోజు కొన్ని రోజులుగా విచారణకు వచ్చి ఈరోజు తుది తీర్పు వెలువడించడమైనది. దాంట్లో ఉన్న ముద్దాయిలందరికీ 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి గారు జీవిత ఖైదు విధించడమైనది. కోర్టులో ప్రవేశపెట్టినటువంటి లైజన్ ఆఫీసర్ మల్లికార్జునరావు కానీ, అలాగే రాపూర్ పోలీస్ సిబ్బంది కానీ పూర్తిగా సహాయ సహకారాలు ఇచ్చి
సరైన సమయంలో ప్రాసిక్యూషన్ తరఫున సాక్షుల్ని ప్రవేశపెట్టారు. దానికి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ, డివైఎస్పీ కానీ, అంతకుముందు ఉన్నటువంటి డివైఎస్పీ కానీ, అబ్దుల్ కరీం గారు కానీ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, వీళ్ళంతా ప్రాసిక్యూషన్కి సహకరించి కోర్టులో వాళ్ళకి శిక్ష పడేటట్టు ప్రాసిక్యూషన్కి సహాయ సహకారాలు ఇచ్చారు. అదేవిధంగా ఈ తీర్పు వల్ల ప్రజల్లో, సామాన్య ప్రజల్లో ప్రతి ఒక్కరికి న్యాయస్థానాల మీద గౌరవం ఉండేటట్టు నమ్మకం కలిగినది. ఎన్టీఆర్, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వంటి మహామహులు విడిది చేసిన చారిత్రక కట్టడం నేడు ఆదరణ కరువై శిథిలావస్థలో ఉంది. రాపూర్లో ఉన్న R&B బంగ్లాను పునరుద్ధరించాలని స్థానికులు, నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఒకప్పుడు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, బడా రాజకీయ నాయకులకు ప్రాధాన్య విడిది కేంద్రంగా రాపూర్ వైభవానికి సజీవ ప్రతీకగా నిలిచిన R&B అతిథి గృహం నేడు తీవ్ర నిర్లక్ష్యానికి గురై అధ్వాన స్థితికి చేరుకుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదరణ కరువై పూర్తిగా శిథిలావస్థకు చేరిన ఈ చారిత్రక కట్టడం ప్రస్తుతం మందుబాబులకు, అసాంఘిక శక్తులకు సురక్షిత అడ్డాగా మారిందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రాపూర్ నియోజకవర్గ కేంద్రంగా ఉన్న కాలంలో ఈ అతిథి గృహానికి ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉండేది. డివిజన్ స్థాయిలో రాపూర్ నియోజకవర్గంలో R&B బంగ్లా, జడ్పీ అతిథి గృహం, పంచాయతీరాజ్ కార్యాలయాలు అలరాలేవి. జిల్లా స్థాయి అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు రాపూర్ పర్యటనకు వచ్చిన ప్రతిసారి ఈ అతిథి గృహాల్లోని విడిది చేసి ప్రజలకు అందుబాటులో ఉంటూ పరిపాలన పనులు చక్కదిద్దేవారు. ముఖ్యంగా టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు తన రథయాత్ర సమయంలోనూ, ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనూ ఇక్కడే విడిది చేశారు. ఎంతో మంది నాయకులు, అధికారులు విడిది గృహాలుగా సేవలందించిన ఈ భవనాలు రాపూర్కే తలమానికంగా నిలిచాయి. పట్టణంలో సుమారు 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంగణం ప్రస్తుతం పిచ్చి మొక్కలు, దట్టమైన పొదలు పెరిగి అడవిని తలపిస్తోంది. అతిథి గృహంలోని విలువైన కలప మాయమైంది. భవనం పైకప్పులు కూలిపోయే స్థితికి చేరుకున్నాయి. ఈ ప్రాంగణం నేడు తాగుబోతులకు స్థావరంగా మారింది. అతిథి గృహాన్ని ఆనుకుని నివాస గృహాలు, పాఠశాలలు, వసతి గృహాలు ఉన్నాయి. నిత్యం చిన్నపిల్లలు, విద్యార్థినులు, కళాశాల విద్యార్థులు ఈ దారిలోనే రాకపోకలు సాగిస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు స్పందించి భవనాన్ని పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. మన రాపూర్ పాత నియోజకవర్గంలో రాపూర్ మండలంలోనే జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్, R&B గెస్ట్ హౌస్ అని 2 ఉండేటివి. అప్పుడు చాలా బాగుండేటివి. అప్పుడు అధికారులు ఎవరు వచ్చినా కూడా జిల్లా పరిషత్లో కూర్చొని పనులు చేసుకుంటూ పోయేవాళ్ళు. అదే కాక మన ఎక్స్-సీఎం మన ఎన్టీ రామారావు కూడా R&B బంగ్లాకు వచ్చి అక్కడ కూర్చొని మీటింగ్ కూడా జరుపుకున్నారు అప్పటి కాలంలో. ఇప్పుడైతే ఈ 2 గెస్ట్ హౌస్లు పాడుపడిపోయినాయి. ఆ గెస్ట్ హౌస్లలో పిల్లలు వాళ్ళందరూ కూర్చొని ముందు తాగుతారు, చెడ్డ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు అందరు కలుపుకొని ఈ గెస్ట్ హౌస్లు 2ని బాగా చేయాలని కోరుకుంటూ రాపూర్ మండలం పేరు దూడల పెంచలయ్య, రాపూర్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడిని. పూర్వం రాపూరు ఒక వెలుగు నియోజకవర్గంగా ఉన్నది. ఆ సమయంలో రాపూర్ మండలంలో R&B బంగ్లా ఒకటి ఉండింది. ఆ బంగ్లాలో మన పూర్వ ముఖ్యమంత్రులైన ఎన్టీ రామారావు గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు బస చేశారు. అప్పుడు ఎంతో వైభవం కలిగిన బంగ్లా ఈరోజు పిచ్చి మొక్కలతో ఎటు కాకుండా అనాధీనంగా ఒక నిరుపయోగంగా పడి ఉన్నది. ఇటువంటి బంగ్లాలు రాపూర్ నియోజకవర్గం ఉన్నప్పుడు ఎంతో ఉపయోగపడిన బంగ్లా ఈరోజు నిరుపయోగంగా ఉండడం కారణం గత ప్రభుత్వాలు కావచ్చు. కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము చర్య తీసుకొని ఆ బంగ్లాకి పూర్వ వైభవం కలిగించి మళ్ళీ ఆ బంగ్లాని యథాస్థితిగా పూర్వ వైభవంలో కట్టించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని. గత రాపూరు నియోజకవర్గం ఉన్నప్పుడు R&B బంగ్లా, జిల్లా పరిషత్తు, పంచాయతీరాజు, డివిజన్ లెవెల్లో రాపూర్ నియోజకవర్గం ఉన్నప్పుడు అన్ని అధికార కార్యాలయాలు, బంగ్లాలు ఉన్నాయి. మరి ఈ రోజు నియోజకవర్గం మారిన తర్వాత దీన్ని పూర్తిగా మర్చిపోయే పరిస్థితి వచ్చేసింది. ఒకప్పుడు రాపూరు నియోజకవర్గం అంటే రాష్ట్రంలోనే గొప్పగా చెప్పుకునే విధంగా అధికారులు వచ్చినా, ముఖ్యమంత్రులు వచ్చినా, ఇంకా ఎంతో మంది నాయకులు, మినిస్టర్లు వచ్చిన అతిథి గృహాల్లా ఉండేవి ఈ రోజు R&B బంగ్లా. గతంలో ఎన్టీ రామారావు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని విడితిగా ఉపయోగించేవారు. ఎన్నోసార్లు ఆయన వచ్చినప్పుడు అక్కడే విశ్రాంతి తీసుకునేవారు. మరి ఈ రోజు నియోజకవర్గం మారిన తర్వాత అన్ని ఆఫీసులు, జిల్లా పరిషత్ కానీ, పంచాయతీరాజ్ కానీ, R&B కానీ మూతపడే పరిస్థితి. గత 15 సంవత్సరాల నుంచి అక్కడ వ్యసనాలుగా మారిన మందులు, ఇక ఇతర కార్యక్రమాలు, మందు తాగడాలు, పిల్లలు చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు. ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి
మయూరి శ్యామ్ యాదవ్, పాఠశాల సలహా సమితి సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, ప్రధానాచార్యులు రోహిణి, ఏఎస్ఐ బాబురావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మన జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని ఇండియన్ రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆసుపత్రి చీఫ్ మెడికల్ అధికారిని డాక్టర్ లక్ష్మి తెలిపారు. గూడూరు పట్టణంలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మహిళలకు సూచనలు ఇచ్చారు. పట్టణంలోని రాజా వీధులు ఏర్పాటైన సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆసుపత్రి చీఫ్ మెడికల్ అధికారిని డాక్టర్ లక్ష్మిచే క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రొజెక్టర్ ద్వారా స్క్రీన్ పై క్యాన్సర్ ఆసుపత్రి వ్యాధి గురించి వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ, మనం తీసుకునే ఆహార పదార్థాలు, పండ్లు, ఆకుకూరలు, రసాయనాలు, జంక్ ఫుడ్స్ తీసుకోవడం, పొగాకు, మద్యం వినియోగించడం, వేడివేడి పదార్థాలను ప్లాస్టిక్ కవర్లలో ఉంచి వాటిని ఆహారంగా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. మరికొందరికి వంశపారంపర్యంగా క్యాన్సర్ వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. క్యాన్సర్ నివారణకు ముందస్తు జాగ్రత్తలు ఎంతో అవసరమని ఆమె వివరించారు. ఈ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుందని మీకు అందరికీ చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ తెలుసుకోవాలని కూడా పెద్దలు కూడా అనుకోవటం లేదు. చిన్నపిల్లలకి ఎలాగో తెలియదు అనుకోండి, పెద్దవాళ్ళు కూడా క్యాన్సర్ గురించి వినడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే అసలు ఆ వర్డ్ వినడానికి కూడా భయము. అందుకని క్యాన్సర్ అనేది వినకూడదు, మాట్లాడకూడదు, ఏది కూడా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటున్నారు, అంతేనా? సో ఎంతమందికి మీకు క్యాన్సర్ అంటే ఏంటంటే తెలుసా? పెద్దవాళ్ళకి, చిన్నపిల్లల్ని అడగకుండా. ఇప్పుడు ఏంటంటే తెలుసా, నేనేం క్వశ్చన్ ఊరికే చెయ్యొద్దండి అంటే నేను అడగటం లేదు. అంటే ఎందుకంటే అడుగుతున్నాను, మా హాస్పిటల్ పెట్టిన కొత్తల్లో పద్మజ చెప్తుంటాం కదా, ఆమె ఎవరొచ్చినా మీ ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ అనకముందే అమ్మమ్మ అవన్నీ మా ఇంట్లో లేవనేసేవాళ్ళు అనమాట. అంటే ఆ వర్డ్ కూడా వినకూడదు మేము అన్నట్టు. అలాగా అదేదో పెద్ద భూతము దయ్యంలాగా. మరి ఆ భూతం దయ్యం మనల్ని వచ్చి పట్టేసుకుంటున్నా కూడా మనమేం పట్టించుకోవడం లేదు, అంతే కదా. సో తెలుసుకుంటే ఏమవుతుంది, జాగ్రత్త పడవచ్చు కదా. మరి తెలుసుకోకపోతే మీకేం జాగ్రత్త ఉంది? క్యాన్సర్ వచ్చిన వాళ్ళు మరీ ఎక్కువైపోవటం కదా, రోజు తగ్గించండి. వెనకన్నా పెట్టి హలో, వినపడుతుందా మా అందరికీ? సో క్యాన్సర్ అనేది ఏంటి తెలుసుకుంటే మీరు, అది రాకుండా మనం జాగ్రత్త కూడా తీసుకుంటే మనకు రాదు, వచ్చినా ముందే తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరూ చనిపోక్కర్లేదు, క్యాన్సర్ అంటే చచ్చిపోతారని చాలామందికి అదే అపోహ కదా. సో అపోహలు ఏంటి, ఎలాగ దాని నుండి జాగ్రత్త పడాలి, ఏం చేయాలి, మీరు ఏం చేయాలని అన్నీ చెప్తాను. ఈరోజు మీకు చెప్పింది అంతా కూడా మీరు వినేసి హరికథ విన్నట్లు గమ్ముగైపోవడం కాదు. ఇంటికి వెళ్ళాక మీ చుట్టుపక్కల వాళ్ళకి, కనీసం మీ ఇంట్లో వాళ్ళకి, మీ ఫ్యామిలీస్కి, మీ చుట్టాలకి అందరికీ చెప్పి జాగ్రత్త పడాలి. పిల్లలు మీరు కూడా జాగ్రత్త పడాలి. మీ వయసు ఎంత ఇప్పుడు? ఇంకా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి తదితరులు మాట్లాడారు. వైద్యం, సేవ, వీటిలన్నింటిలో కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు. ఈరోజు క్యాన్సర్పై అవగాహన సదస్సును నిర్వహిస్తున్నాం. మన జీవన శైలిలో వచ్చిన మార్పుల వలన మన జీవితాలలో రెండు ప్రమాదకరమైన వ్యాధులు అందరికీ చాలామందికి వస్తున్నాయి. ఒకటి హార్ట్ అటాక్, రెండు క్యాన్సర్. ఈ రెండు కూడా సైలెంట్ కిల్లర్స్. ముందు జాగ్రత్త పడకపోతే ఇవన్నీ కూడా ప్రమాదకరంగా పరిణమిస్తాయి. క్యాన్సర్ అంటానే భయంతో అసలు ఆ విషయాన్ని గురించి పట్టించుకోవడమే మానేస్తారు. మనం ఏ వ్యాధి గురించైనా మనం అవగాహన కలిగి మనం దాని గురించి తెలుసుకుంటే వ్యాధి రాకముందే దానిని మనం నివారించుకోవచ్చు. మన అదృష్టం కొద్దీ ఈ సమావేశంలో సునీత సేవా సంస్థ అధ్యక్షుడు సారంగి శ్రీనివాసులు, క్యాన్సర్ కౌన్సిలర్ కన్యాకుమారి, సిస్టర్ పద్మజ, విద్యార్థినులు, మహిళలు పాల్గొన్నారు. వచ్చే నెల 6వ తేదీన హైదరాబాద్ లో జరిగే క్షేత్రస్థాయి పోటీలో సైతం విద్యార్థులు విజయం సాధించాలని 1వ పట్టణ ఎస్ఐ శిరీష తదితరులు ఆకాంక్షించారు. గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరంలో జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొని క్రీడలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించి సత్కరించారు. విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ సంస్థ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా పామిడిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఆటల పోటీలో గూడూరులోని సరస్వతి శిశు మందిరం చెందిన విద్యార్థులు ప్రథమ, తృతీయ బహుమతులు గెలుచుకున్నారు.
ఈ నేపథ్యంలో భాగంగా సరస్వతి శిశు మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్ఐ శిరీష, ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు హాజరై శాలువాలు కప్పి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శిరీష, చంద్రశేఖర్ మరికొందరు మాట్లాడుతూ క్రీడల్లో విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయన్నారు. కష్టపడి సాధన చేస్తే క్రీడల్లో ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని తెలిపారు. వచ్చే నెల 6వ తేదీన హైదరాబాద్ లో జరిగే పోటీలో కూడా విద్యార్థులు విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. సెటిల్ అవుదామని జాబ్ చేసుకొని, అవునా కదా? బాగా చదువుతున్నారు, వాళ్ళందరూ చదువుతున్నారా? మంచి ప్రైజ్ తెచ్చుకుంటున్నారా? మన చదువు గురించి మన స్కూల్లో టీచర్స్, ఇంట్లో పేరెంట్స్, లేకపోతే తెలిసిన పెద్దవాళ్ళు మాలాంటి ఎవరో చెప్తానే ఉంటారు. కొన్ని విషయాలు ఏంటంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ముఖ్యంగా అబ్బాయిలతో. నేను చిన్నపిల్లల మీద అనుకుంటారు, కానీ న్యూస్ లో కొన్ని చూస్తూ ఉన్నారు. చిన్న పిల్లల్లో కూడా జరుగుతుంది అమ్మ కొన్ని ఘోరాలు. స్కూల్లో చెప్తున్నారు కదా టీచర్స్ మీకు ఎలా జరుగుతున్నాయి, ఏం జరుగుతుంది అని. ప్రైవేట్ స్కూల్స్ అయితే దిట్టంగా, బలంగా, బాగా మంచి పీఈటీలు ఉంటారు. వాళ్ళు అన్ని రకాల గేమ్స్ జరిపిస్తారు. కానీ దీంట్లో మనకు రన్నింగ్లో ఇద్దరు రావడం ఆషామాష విషయం కాదు అది. తర్వాత సాఫ్ట్ బాల్ సార్, షార్ట్ బాల్లో షార్ట్ ప్లేస్ తెచ్చుకోవడం చాలా అరుదైన విషయం. ఒక అరుదైన సంఘటన జరుగుతుంది అంటారు చూడండి, అట్లా అరుదైన విషయం మన స్కూల్కి 3 ప్రైజులు రావడం. రేపు హైదరాబాద్లో జరిగే ఈ నేషనల్ స్థాయిని సెలెక్ట్ అయిన పిల్లలందరిలో కూడా ఏదో ఒక ప్లేసు రావాలని ప్రగతి సేవా సంస్థ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రేపు మీరు హైదరాబాద్లో మంచి ప్రైజులు తీసుకొస్తే మా సంస్థ ద్వారా మీకు ఒక మంచి ప్రైజ్ కూడా పోటీలో పాల్గొనడానికి వాళ్ళ ముగ్గురు సంసిద్ధయ్యారు. వాళ్ళ అభివృద్ధి చేయడానికి ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసినటువంటి 1 టౌన్ ఎస్ఐ గారికి, అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు మిత్రుడు కడివేటి చంద్రశేఖర్ గారికి, మన పాఠశాల సభ్యుడు రామ్మోహన్ గారికి, ఏఎస్ఐ బాబురావు గారికి, సుమన్ గారికి మరియు మేడం గారికి, మన పాఠశాల ఆచార్యులు రంగనాథ్ గారికి, ఇన్ఛార్జ్ మేడం గారికి, ఉపాధ్యాయులందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు. మీ అందరికీ ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి మయూరి శ్యామ్ యాదవ్, పాఠశాల సలహా సమితి సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, ప్రధానాచార్యులు రోహిణి, ఏఎస్ఐ బాబురావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ భార్య శకుంతల అదనపు కట్నం కోసం వేధించారని కోడల మేఘన ఆరోపించారు. పెళ్లైన నెలకే ఆషాఢం వచ్చింది, పుట్టింటి నుంచి కట్నం తెస్తేనే రాజీవ్కి ఫీలింగ్స్ వస్తాయన్నారు. హిందువులమే అని చెప్పి పెళ్లి చేశారని, కానీ వాళ్ళు క్రిస్టియన్స్ అని అన్నారు. మతం మారాలని నన్ను బలవంతం చేశారని పేర్కొన్నారు. న్యాయం కోసం వసంత కృష్ణప్రసాద్ సజ్జల వద్దకు వెళ్లామని, జగన్ను కలిసేందుకు ప్రయత్నించినా కుదరలేదని ఆమె మీడియా సమావేశంలో వివరించారు. నిన్న జోగి రమేష్ గారు ఒక విషయం చెప్పారనమాట. అమ్మ మేఘనమ్మ, మీ అత్తగారు నిన్ను ఒక తల్లిలాగా చూసుకున్నారు, నేను ఒక కూతురులాగా భావించాను అని చెప్పారనమాట. మరి తల్లిలాగా నాకు గోరుముద్దలు తినిపించి ఉంటే ఈ రోజు నాకు ఈ స్థితి ఎందుకు వచ్చేది? ఆమె తినిపించింది నాకు గోరుముద్దల్లాగా లేవు, విషపు ముద్దలు. పెళ్లికి ముందే అతని కొడుకు ప్రాబ్లం ఏంటో తెలిసి, పెళ్లి తర్వాత చాలా ప్లాన్డ్ గా దీన్ని ప్లాన్ చేసి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి దీన్ని క్లోజ్ చేద్దామనే ఉద్దేశం వాళ్ళకి ఫస్ట్ నుంచే ఉంది, పెళ్లికి ముందే ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఎట్లా పెరుగుతున్నారు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రతి ఒక్కరికి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా ఉండదు. అది కామన్ పాయింట్. నేను ఖచ్చితంగా మళ్ళీ ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొక విషయం ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇంకొక క్లారిటీ ఏమి ఇద్దాం అనుకుంటున్నానంటే, ఒక ఆడపిల్లగా 1.5 year నుంచి జోగి రమేష్ అండ్ వాళ్ళ కుటుంబం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఇంకా కూడా నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నంలోనే ఉన్నాడు. కానీ నాకు ఈ బాధల నుంచి, ఈ కష్టాల నుంచి అతనికి ఈ పెళ్లి ఉండదని క్లియర్ గా తెలుసు. అయినా కూడా ఇబ్బంది పెట్టుకుంటూ ఇంకా కూడా దీన్ని ఎట్లా కంటిన్యూ చేద్దాము, ఇంకేం చేద్దామని అనుకుంటున్నాడు అనేది నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తాడని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, ఒకవేళ న్యాయం చేసి ఉంటే మీ అందరి ముందు నేను కూర్చోవాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైము నిన్న ఇంకొక విషయము ఏంటంటే, వాళ్ళు చూపించినట్టుగా, జోగి రమేష్ గారు చూపించినట్టుగా ఒక వీడియో అయితే చూపించారు. ఏంటంటే వసంత కృష్ణ ప్రసాద్ గారింటికి వాళ్ళు వెళ్ళారని చెప్పి, అది దొంగచాటుగా వీడియోలు తీసుకొని దాన్ని ప్లే చేయాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే నన్ను అడిగితే నేనే చెప్పేదాన్ని, నువ్వు వెళ్ళావా అమ్మా అని అంటే అవును వెళ్ళాననే చెప్తాను. న్యాయం కోసం వెళ్ళాను. ఆయన న్యాయం చేసి ఉంటే, ఆయనే సెట్ చేసి ఉంటే కరెక్ట్ గా, అన్యాయం చేయకుండా నాకు నేను ఎందుకు వెళ్తాను? నాకు పెళ్లికి ముందు వీళ్ళు హిందూస్ అని చెప్పేసి పెళ్లి చేశారు. కానీ పెళ్లైన వెంటనే నాకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు క్రిస్టియన్స్. వాళ్ళు లోపల ఎట్లాంటి హిందువులకి సంబంధించిన పూజలు గాని, హిందూ కార్యక్రమాలు గాని, అంటే బయట పబ్లిక్ లో మరి ఏం చేస్తున్నారు, ఏం పూజలు చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది నాకు సంబంధం లేదు. నేను ఇంటి కోడల్ని, ఇంట్లో ఏమైతే ఫాలో అవుతున్నారో వాటిని నేను పరిగణనలోకి తీసుకుంటాను. అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళ ఇంట్లో ఒక పూజ గది లేదు. బట్ మేము పెళ్లి చూపులకు వచ్చే ముందు అక్కడ మాకు తగ్గట్టుగా అన్ని ఫోటోలు అరేంజ్ చేసి మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని పెళ్లి వరకు తీసుకొచ్చి పెళ్లి చేశారు. అది ఇవి ఇప్పుడు అబ్బాయితో ఒకటైతే, సెకండ్ వచ్చేసి క్రిస్టియన్స్ అని చెప్పేసి తెలియకుండానే పెళ్లి చేసి, నేను క్రిస్టియానిటీ ఫాలో అవటం అనేది నేను తప్పుగా పరిగణించట్లేదండి. ఎవరి దేవుని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. బట్ చెప్పకుండా పెళ్లి చేసి మోసం చేసిందే కాక బలవంతం చేయడం అనేది ఇంకొక తప్పు. అవన్నిటిని నేను ఎఫ్ఐఆర్ లో క్లియర్ గా చెప్పినా చెప్పకున్నా ఇప్పుడు డైరెక్ట్ గా మీకు ప్రతి ఒక్కరికి నా బాధ అర్థమవుతుంది అని చెప్పి ఇప్పుడు ఇంకొకసారి మీకు అందరికీ చెప్పుకుంటాను. ఎందుకంటే అవన్నీ కూడా నేను చెప్పిన దాంట్లో 100కి 100% ట్రూత్. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో వెలసిన శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవాలయంలో నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. కళ్యాణ వీరభద్ర స్వామి అన్నదాన సేవా సమితి గూడూరు 25/8/2026 ఈరోజు ఉభయదాతలుగా పౌడూరు పద్మనాభం గారి జ్ఞాపకార్థం వారి సతీమణి పరిమళ గారు మరియు వారి కుమారులు అన్నదాతలుగా అందించారు. వారి భర్త గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మనకు ఈ నెలలో అన్నదానం చేస్తాము. భగవంతుడు ఆయురారోగ్యాన్ని ఇచ్చి మనకు ప్రతి సంవత్సరం మనం గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం సాయంత్రం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పలికి సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని శివ పార్వతులను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా వయ్యా ఊరి చెంచుకృష్ణ, వేదవతి వ్యవహరించారు. పరమేశ్వరి జగన్మాత దత్తమనోజ్ఞేన దత్తమనో వాంఛ ప్రసిద్ధిరస్తు శతవేంద్రాజ్ఞేభ్య నమః. ఓం సదా దత్తం, ఓం సదాజ్ఞేభ్య నమః. ఓం పవిత్ర
మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మొంగర విజయభాస్కర్ రెడ్డి, విజయమ్మ దంపతులు వ్యవహరించారు. విశేషణ పంచామృతాభిషేక స్థానం సమర్పయామి. నమః పార్వతీ పతేరహర మహాదేవ ఏవం నమస్తే రుద్రమన్యవతో దేశవే నమః. నమస్తే స్తుతన్మనే బాహుభ్యాముఖదే నమః. యాద్యుః శివతమా శివం భూపదేదనుః శివాజరభ్యాయాతపతయానోర్ధిరిషానప్తచాకచాకచీః యామిషం గిరిశం తన అసతో అధ్యవోచదాజివ్యక్తో ప్రథమోధివ్యాభిషదిక్షుసితాः సహస్రశో వైశాఖమిహేడహి మహే అథోహంతేభ్యో కర్మ నమః. ప్రపంచధన్వస్తవర్ణయో సుమనో భవ విద్యుం దనఃకపర్జునాపురుషులిశంగతిః యాదే హేతుర్మేడుస్తమహస్తే భూపదేదనుః తన్యే దిశాం చ పతగే నమో నమో. వృక్షేభ్యో హరికేశభ్యః పశూనాం పతగే నమో. సస్మింజరాయ యత్మషే మతే పథేనాం పతయే నమో. బబ్లుషాయ వివ్యాజినే ఏత్నాద్నాం పతయే నమో. హరికేశోపాయ భీతినే పుష్టానాం పతయే భవస్యే హైత్యే జగతాం పతయే నమో. రుద్రాయత్తా విశ్వతః అదోషతిస్తవారేష్మిన్ విదేహితమో. నమస్తే స్తవగో నిశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ తికదేవాయ నమః. నమో హిరణ్యబాహవే శేన్యే దిశాంతపతయే నమో. వృక్షానాపతి భూందేవారుక్షదోషధీనాపతి నమో. ఉచ్చైర్ఘోషాయ కందయతే పథ్యేనామతి నమో. కృతభేదాయ దాపతే సత్వానాం పతయే నమః. నమః సహమానతే పరివంచితే స్థాయుర్నామతి నిచేరవే పరిచరాణ్యాన్ నామతి నమస్కావ్యోజగాగమసుజోమష్టనామతి నమో. శ్రీం శో నమః. ఓం నమో భవాయ రుద్రాయ నమః శర్వాయ పశుపతే నమో. నీలగ్రీవాయ సిద్ధగంధాయ నమో. కవర్ధినే చుయ్యప్త కేశాయ నమః. సహస్రాక్ష శద్రమో బృహతి శవర్షియే నమో. వృద్ధాయ సమృద్ధినే నమో. అగ్రయాయ పదమాయ నమో. ఆశివే చాజిరాయ శీభ్యాయ యస్తద్వా అంజంబయస్తద్వా ఆచయా జానః అసవ్యః సాంభ్రో అరుణవత భభృస్సు మంగళః. ఏ చేమాగం రుద్రో అభితో దిక్షు స్థా సహస్రశో వైశాఖం హిదాహర్యః ఉదయనం విశ్వాః భూతాని చ దుష్టోమృయాతినః. నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడుషే అధో యశత్వానో హంతేభ్యో కర్మ నమః. ప్రపంచధన్వస్తముపన్నయోర్నాన్యోర్జామ్యాచ్చతే సుపరాత భాగవోపావచ జన్మ సహస్రాక్షి శేషవః పురుష నిషంగతిః యాతే హేతుర్మేడుష్టమహస్తే బభూవతేతనుహుతే ఆస్మా. దివ్య సంపూర్ణ గ్రహాశ్వీవచ ప్రాప్తి ఫల సిద్ధిరస్తు. నమః. అమ్మ శ్రీగంధాయ నమః. భక్తవత్సలాయ నమః. భవాయ నమః. ఓం షడ్వాయ నమః. తిలోకేశాయ నమః. సిద్ధికంఠాయ నమః. శివ ఓం అంధకారసూదనాయ నమః. ఓం గంగాధరాయ నమః. లలాటాక్షాయ నమః. కాళకాలాయ నమః. కృపానిధియే నమః. ఓం భీమాయ నమః. పరుసహస్తాయ నమః. మృగపానియే నమః. ఓం చిటాధరాయ నమః. ఓం కైలాసవాసనే నమః. ఓం కవచనే నమః. ఓం గణ నమః. ఓం వృషభారూఢాయ నమః. ఓం భస్మోధురిత విగ్రహాయ నమః. ఓం సామప్రియాయ నమః. ఓం స్వరమయాయ నమః. త్రైమూర్తియే నమః. ఓం అనీశ్వరాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం సోమ. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద వెలసిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో జరుగుతున్న ఆరాధనోత్సవాల భాగంగా సోమవారం సాయంత్రం దుని పూజ, పలకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరిగా పాల్గొని వెంకయ్య స్వామి వారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మొంగర విజయభాస్కర్ రెడ్డి, విజయమ్మ దంపతులు వ్యవహరించారు. గుండుబోయిన వెంకయ్య యాదవ్ సహకరించారు.
समर्थ सद्गुरु भगवान वेंकटेश्वर महाराज की। अन्नदान महाप्रभु समर्थ सद्गुरु श्री भगवान वेंकटेश्वर महाराज की। ओम नारायण आदि नारायण ओम नारायण ओम नारायण आदि आदि नारायण ओम नारायण आदि नारायण श्री समर्थ सद्गुरु भगवान वेंकटेश्वर महाराज की। समर्थ सद्गुरु भगवान वेंकटेश्वर महाराज की जय। में सृगच्च में वसचेस्निक संच में मह्यच्च में मोटेंडी संच में मह्यच्च में भ्रियच्च में नो कामच्च में सोमनसच्च में भद्रंच में सृगच्च में वसिच्च में भगच्च में द्रविणंच में यंताच में धत्ताच में क्षेमंच में विश्वंच में ऋतंच में लयंच में जीवायंतिंच में दीर्घायंतिंच में ओम शांति शांति शांति। समर्थ सद्गुरु भगवान वेंकटेश्वर महाराज की जय। अच्युत जनार्दन उपेंद्र हरये श्री कृष्ण परब्रह्मणे नमः। वक्रतुंड महाकाय कोटिसूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा मम उपात्त। ओम नारायण आदि नारायण 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 ओम नारायण आदि नारायण। గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 15,460 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,23,680 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,56,400 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 255 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంట్రాక్టర్ హత్య కేసులో 7గురికి జీవిత ఖైదు. ఆస్తి వివాదాల నేపథ్యంలో రాపూర్ ప్రాంతంలో సివిల్ కాంట్రాక్టర్ను హత్య చేసిన కేసులో నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించిన గూడూరు 7వ అదనపు జిల్లా న్యాయస్థానం. శిథిలావస్థలో రాపూర్లోని R&B బంగ్లా మహామహులు విడిది చేసిన చారిత్రక కట్టడం నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా. భవనాన్ని పునరుద్ధరించాలని కోరుతున్న స్థానికులు, నేతలు. క్రీడల్లో విద్యార్థుల ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయి. అనంతపురం జిల్లాలో జరిగిన ఆటల పోటీల్లో గూడూరు సరస్వతి శిశు మందిరం విద్యార్థులు ప్రతిభ కనబర్చడంతో అభినందించి సత్కరించిన ఎస్ఐ శిరీష తదితరులు. శివపార్వతులకు వైభవంగా పల్లకీ సేవ. గూడూరులో కొలువైన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజలు, పల్లకీ సేవలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం శివాభినేశ్వరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.